ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. అందరికీ నమస్కారం. శివకేశవులకి భేదము లేనటువంటిది మన యొక్క ధర్మ కార్యాచరణ. శివుడు నారాయణుడే, నారాయణుడే శివుడు. కాబట్టి శివకేశవ భేదము లేనటువంటి తత్వాన్ని అవలంబించుకోండి. అటు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం, ఇక్కడ శ్రీరంగ రంగనాథుని దర్శనం, తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం, వేములవాడ రాజన్న దర్శనం అద్భుతమైనవి, మహత్తరమైనవి. ఆయా క్షేత్రాల్లో అద్భుతమైనటువంటి యోగాలు కలిగినవి. మనకి 2 ఏప్రిల్ 2వ తేదీ ఏప్రిల్ మాసం 2026 గురువారం రోజున ఒక యోగం ఏర్పడుతోంది. వీడియోని పూర్తిగా చూడడం, తప్పనిసరిగా 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం, మనం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, అది మీ బాధ్యత. ఒక మంచి విషయాన్ని చెప్పగలిగేటువంటి బాధ్యత నాది. ఏదేమైనా ఈరోజు మనకి 2/4/2026 గురువారం రోజున ఒక యోగం ఏర్పడుతోంది. అది పద్మక యోగం అంటారు. అది మహాపద్మక యోగం కూడా చెప్పవచ్చు. కొన్నిసార్లు మనకి కొన్ని నక్షత్రాలు, కొన్ని వారాలు, కొన్ని యోగాలు, కరణాలు కలిసినప్పుడు అటువంటి యోగం ఏర్పడుతోంది. కాబట్టి ఈ రోజున మనకి భవకరణంతో సూర్యోదయం ఉదయం 7:30 వరకు అనుకుంటా భవకరణం ఉంది. అది మంచి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రోజు అటువంటి భవకరణం ఉన్నటువంటి రోజున, అంటే సూర్యోదయంలో భవకరణం ఉన్న రోజున గురువారం విశేషం. అందులోనూ గురువారం రోజున పుష్యమి నక్షత్రానికి ఎంత విలువ ఉంటుందో దాని గురుపుష్య యోగం అంటాం. అలాగే హస్త నక్షత్రం రోజున గురువారం ఉన్నా సరే అద్భుతమైన యోగం అది. మనందరం పాపాలు చేస్తున్నాగా, అనేకమైనటువంటి పాపాలు, నికృష్టమైనటువంటి పనులు. మనము మరణించిన తర్వాత అనేకమైనటువంటి మనకి గరుడపురం అయినటువంటి శిక్షల నుంచి తప్పించుకునేటువంటి ఒక మార్గం ఉంది. అలా అని చెప్పేసి ఇలా పొడిచి, ఇలా మానభంగం చేసి అలా ఈ యొక్క పాపాలు పోగొట్టుకోవడం లేదండి. కానీ మనకు తెలియకుండా, తెలిసిన అమాయకత్వంతో కానీ అవివేకంతో జరిగిన కొన్ని పనులు, కావాలని చేసేటువంటి దుష్టమైనటువంటి పనులు కాదండి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కావాలని చేసినవి, బలాత్కారము, హత్యలు చేసినవి, అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించినటువంటివి ఏ పని చేసినా దానికి పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. దానికి ఎటువంటి ఉపాయాలు లేవు. కేవలం తెలిసి తెలియక అవివేకంతో అమాయకమైనటువంటి కొన్ని పాపాలకి మాత్రం విముక్తి ఉంటుంది. అటువంటి విముక్తి కలిగించేటువంటి శుభమైన రోజు ఈ రోజు. మీ జాతకాలలో గనుక గురుబలం బాగలేకపోయినా, శని బలం బాగలేకపోయినా, ఈరోజు మీరిచ్చేటువంటి దానాలు, గురుబలం లేకపోయినా, శని బలం లేకపోయినా మీరిచ్చేటువంటి దానాలు ఏమిటవి? నల్ల నువ్వులు, శనగలు, పసుపు వస్త్రము, నీలపు వస్త్రం, ఇవి దానంగా ఇచ్చుకున్నా. లేదు గురుగారు నేను ఇంకా దానం ఇచ్చుకోగలను, మంచిదే. ఇంకా 10 రూపాయలు వేసేసి నవధాన్యాలు దానమివ్వు, 9 రకాల వస్త్రాలు దానమివ్వు. లేదు కూడా ఇంకా చేసుకోగలుగుతాను, సరే కామధేనువుని ఆవు దానం చేయి. అలాగే ఇంకా వీలైతే మనకి శుభ్రంగా గోవు దానం చేసిన తర్వాత సువర్ణ దానం చేయండి. అద్భుతం. మీరు చేసిన దానానికి 10 రెట్ల ప్రతిఫలం వస్తుంది. ప్రతిఫలం ఆశించి నువ్వు దానం చేయకు, భగవత్ కృపాకటాక్షము దానం చేసుకోండి. అది క్రెడిట్ అంటారు, దాన్ని పుణ్యబలాన్ని క్రెడిట్ చేసుకోవడం. పాప ఫలితాన్ని పోగొట్టుకోవడానికి ఇటువంటి హస్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి గురువారమే పద్మక యోగానికి కారణం. ఈ రోజున మనము చిన్న సంకల్పం, నదుల వద్దకు వెళ్ళి స్నానమాచరణ వెళ్ళి నమస్కారం చేసుకొని తప్పకుండా కాస్త ఆచమనం చేసి తూర్పుకి అభిముఖంగా ఉంటూ, నాయన భగవంతుడా, పరమేశ్వరుడా, నారాయణుడా, నేను చేసినటువంటి అనేక పాపకర్మ విముక్తి కొరకు పద్మక యోగం ఉన్నటువంటి ఈ రోజున నేను చేసేటువంటి యొక్క పవిత్ర నదీ స్నానం, గంగా స్నానం శుభము కలిగించిన సమస్త పాపాలను పోగొట్టమని చెప్పేసి స్నానం ఆచరించవచ్చు. దాంట్లో మీరు సబ్బు పెట్టుకొని, షాంపూలు పెట్టుకొని స్నానం చేయగలరు. అలాంటివన్నీ కూడా ఇంటి పట్టునే ముందుగా శుభ్రంగా స్నానం, తలంటు స్నానం శుభ్రంగా వేసుకొని షాంపూలు గింపులు పెట్టుకొని నదిలోకి వెళ్ళి మునిగి నమస్కారం చేసుకోండి. 3 మునుగులు ముందు అంతే. నదులలో ఈతలు కొట్టకూడదు, నదులలో నోట నుంచి పుక్కిల నుంచి ఉమ్మేయకూడదు. అది మహాపాపం. లేని పాపాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎవడైతే, ఏ వ్యక్తి అయితే, ఆడపిల్లని తప్పుగా మాట్లాడదు కదా, మగవాడిని మాట్లాడగలుగుతాం, ఆడపిల్లని గౌరవించే సంప్రదాయం అది. ఎవరైతే ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు మలమూత్ర విసర్జన నదిలో చేస్తున్నారో వారికి రౌరవాది నరకాలు ఉంటాయి. వారికి నీళ్ళల్లో ముంచేటువంటి, అంటే వేడి వేడి సలసలగాగి నీళ్ళలో ముంచి పాపకర్మలకి అటువంటి కర్మల్ని మనం అందుకోవాల్సి వస్తుంది. కాబట్టి నదులలో ఉమ్మేయడం, మల విసర్జన, మూత్ర విసర్జన మహాపాపాన్ని కలిగిస్తుంది. ఇది బాగుంటుంది. మహాపాపం అంటే మహాపాపం. అసలు సమస్తమైనటువంటి రోగాలను కలిగిస్తుంది, మహాపాపాన్ని కలిగిస్తుంది. చీము నెత్తులతో ఉన్నటువంటి శరీరంతో ఆ యమభటులు మనల్ని
వైతరణి నదిలో లాక్కుపోతుంటారు. కాబట్టి ఎవరు కూడా అటువంటి పుణ్య నదులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బొక్కలు అవి వేయకండి. స్వామి మరి కొంతమంది 12 రోజు కర్మప్పుడు వస్తారు కదా స్వామి, వేస్తారంటే వారు నదిలో దాదాపుగా లోపలికి వెళ్ళి ఎక్కడో ఆ కుండలో ఉన్నటువంటి వాటిని లోపలికి వదిలిపెడతారు. మన తినేటువంటి మాంస ముక్కల్ని నదిలో వేయమని చెప్పలా. మన పితృదేవతల యొక్క అస్థికల్ని నిమజ్జనం చేయగలిగేటువంటి ఒక అద్భుత యోగం. దానికి ముందుగా అస్థికలని పంచామృతముతో, జలముతో, గోమూత్రముతో అభిషేకము చేసి వాటి నిక్షిప్తము చేసి నది మధ్యలోకి వెళ్ళి లోతైన ప్రాంతంలో వేస్తారు. అడుగుల ఒడ్డుకి దగ్గరగా వేయరండి, విసిరేరు. మనం తినటువంటి మేక మాంసము, ఆ మాంసము, గోమాంసము, గోవు ఎముకల్ని నదులలో వేయకూడదు, అది మహాపాపము. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇటువంటి పద్మక యోగం రోజున ఎవరైతే గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, యమున లాంటి అనేకమైనటువంటి పుణ్య నదులలో ఏ ఒక్క నదిలో స్నానం చేస్తుంటే వారికి అద్భుతమైనటువంటి యోగం. ఈరోజు స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని ఆ నదీ పట్టునే ఉండి నల్ల నువ్వులు, శనగలు, నీలి వస్త్రము, పసుపు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకొని ఆ యొక్క శ్రీమన్నారాయణుడికి అలాగే శ్రీ పరమేశ్వరుడికి నమస్కరించి సమస్త దోష నివృత్తి కలగడానికి, జాతకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి గ్రహదోష నివృత్తి కొరకు ఈ యొక్క స్నానం ఆచరించాను, శక్తి కొలది చనక తిలదానం చేసుకొని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం చేసి తమ పండు ఇంత రూపాయను ఆ చేతులు పెట్టి నమస్కారం చేసుకోండి. దానివల్ల మనకి అవివేకంతో, అమాయకత్వంతో తెలియనటువంటి పాపాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్మక యోగం రోజు ఇలా చేస్తే అన్ని రాసుల వారికి అదృష్ట యోగం తప్పక పడుతుంది. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుకుంటాము. ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా నదీ స్నానం ఆచరించి వీలైతే ఆజ్యదానం కూడా, నెయ్యి కూడా దానం చేసుకుంటే ఇంకా మంచిది, శుభం కలుగుతుంది. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.